వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని రాయితీపై చేప పిల్లల పంపిణీ. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పుస్తే మెట్టలు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. మానవత్వాన్ని చాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ప్రశంసలు. ముత్తంగి గాయత్రి కాలనీలో పార్కు స్థలం కబ్జాకు యత్నం. ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రి కాలనీ వాసులు. కులగణనపై అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్న బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో అక్కమ్మ చెరువులో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ పూర్ణిమతో కలిసి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం 100% రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తుందని, మత్స్యకారుల సంక్షేమానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కావలి కృష్ణ, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, జంగా నర్సింహులు, కుమారస్వామి గౌడ్, కొమ్ము కృష్ణ పాల్గొన్నారు. అరే బాబు తమ్ముడు ఫోన్లు రా నాయన. నిన్ననే కలిసిరు నాకు. మరి వారి పేరు పూర్ణిమ గారు, అదేవిధంగా మిత్రులు జిల్లా ఫిషరీస్ చైర్మన్ గారు నరసింహన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఈ గ్రామ ముద్రా సొసైటీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ప్రతి ఒక్కరు ముద్రా సోదరులు మనందరూ కూడా నా ధన్యవాదాలు. మళ్ళొక్కసారి శుభాకాంక్షలు. ఇవాళ చాలా సంతోషం. రంగారెడ్డి జిల్లాలో 2వ పేరుగాంచిన చెరువు అక్కమ్మ చెరువు. మరి ఈ చెరువులో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ముద్రా సోదరులందరూ కూడా సొసైటీ ఏర్పాటు చేసుకొని ఈ చెరువు మీద ఆధారపడి ఒక కుల వృత్తిగా చేపట్టి జీవిస్తా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. మీ అందరూ కూడా అన్ని విషయాలు కూడా సొసైటీ అధ్యక్షులు గాని, మాజీ సర్పంచ్ కృష్ణ గాని, అదేవిధంగా అడ్వకేట్ సీన్ గాని
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తే మెట్టలను అందజేశారు. గుర్రాల సుజాత స్వామి కుమార్తె కళ్యాణికి, లింగంపల్లి పుష్ప శివకుమార్ల కుమార్తె శివానిలకు ఆలయ దాసాజీ ప్రణయాజీ అందజేశారు. కులం మతం తేడా లేకుండా పేదింటి ఆడపిల్లలకు సహకారాన్ని అందజేస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటి వరకు 7,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలను అందజేయడం సాధారణ విషయం కాదని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనసు కొందరికే ఉంటుందని, అలాంటి కొందరు వ్యక్తుల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒకరని డాక్టర్ బాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ దాసాజీ ప్రణయజీ, కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ భాస్కర్ గుప్తాలు పాల్గొన్నారు. అందుకోసం నిన్ను చెప్తున్నాను నేను ఎవరు లీడర్స్ చూస్తారని చెప్పి అమ్మాయి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సన్నయుగ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో మరి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందినటువంటి పేద అమ్మాయిల పెళ్లిళ్లకు పుస్తమట్టలు కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించడంతో మరి ఈ విషయాన్ని IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పూర్వ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సహకారంతో మరి కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి గుర్రాల సుజాత స్వామి దంపతుల యొక్క కుమార్తె కళ్యాణి, అదేవిధంగా ఆర్మూర్కి చెందినటువంటి లింగంపల్లి శివకుమార్ పుష్ప దంపతుల కుమార్తె ఈ శివానికి ఈరోజు పుస్తమట్టలను ఆలయంలో కల్కి భగవాన్ ఆలయంలో అందించడం జరిగింది. మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి వారి యొక్క స్థితి ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేయగానే మరి ఆడపిల్లల పెళ్ళికి మరి నేను ఎప్పుడూ కూడా ముందుంటాను, ఆడపిల్లల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, మరి తాలిబొట్టు లేదని నా ఇంటికి ఎవరు వచ్చినా అని ఇస్తానని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పారు. మరి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో మరి 10 మందికి ఈ పుస్తమట్టెలను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ IVF ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి కామారెడ్డితో ఎలాంటి అనుబంధం లేకపోయినా, అతను స్థానికానికి సంబంధించిన రాజకీయపరమైన ఎలాంటి బాధ్యతలు లేకపోయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎవరైనా సరే ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చే మంచి మనసున్నటువంటి వ్యక్తి మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు. మరి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు కులం, మతం, జాతి, ప్రాంతం, వర్ణం, వర్గం అనేటువంటి తేడా లేకుండా ఇంటికి వచ్చి మరి నాకు పెళ్ళి ఉంది, మేము పేదరికంలో ఉన్నాము, మాకు ఖచ్చితంగా మరి ఈ తాలిబొట్టు ఇస్తారని అంటే అందరికీ కూడా ఇస్తున్నారు. మరి ఇప్పుడు దాదాపుగా 8,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తమట్టెలు ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మరి అలాంటిది ఒక అమ్మాయికి మరి పుస్తమట్టెలు ఇవ్వాలి అని అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి అలాంటిది ఎప్పుడు ఎవరు అడిగినా కానీ ముందుకు వస్తున్నందుకు మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, వారి కుటుంబానికి కూడా మరి శ్రీ పరంజ్యోతి ఉమా భగవానుల ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సహాయ సహకారాలు మరింతగా చేసేటువంటి ఆర్థిక రాజకీయపరమైనటువంటి శక్తిని కూడా అమ్మ భగవానులు శ్రీనివాస్ గుప్తా గారికి, వారి కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూకట్పల్లి, బాలాజీనగర్ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు విశ్రాంతి తీసుకోవటానికి, వ్యాయామం, ఆటలు, బంధాలను పెంచుకోవటానికి ప్రత్యేకంగా ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశామని ఫ్రీడమ్ ఆయిల్ GEF ఇండియా వారు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో ఫ్రీడమ్ ఆయిల్ GEF ఇండియా వారి CSR ఫండ్ ద్వారా 2,76 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును GEF ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి, అక్షయ్ చౌదరి, GEF ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
నాకు చూడండి వెంకటన్న. నమస్కారం, మీడియా మిత్రులందరికీ స్వాగతం. కొన్ని నెలల క్రితం మనం ఈ బాలాజీ నగర్లో కుకట్పల్లిలో 2.5 ఎకరాల పైన ఏరియాలో మనకు జిహెచ్ఎంసీ ఇచ్చిన ఏరియాలో మనం పార్క్ పని స్టార్ట్ చేశాము. మీరంతా చూసే ఉంటారు. చాలా అన్ని సదుపాయాలతోటి చిల్డ్రన్ పార్కు, తర్వాత యోగా డెక్, తర్వాత ఈ ఆడిటోరియం లాంటి ఓపెన్ ఆడిటోరియం లాంటిది, తర్వాత క్లోజ్డ్ ప్లేసు, ఇలా అన్ని సదుపాయాలతోటి మనము 2.75 crores పైగా ఖర్చు పెట్టి చాలా అంటే ఎటువంటి చెట్టు కూడా కొట్టకుండా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ పార్కు మనం నిర్మించడమే కాకుండా 2 సంవత్సరాలకు పైగా మనం మెయింటెనెన్స్ కూడా తీసుకోవడానికి జిహెచ్ఎంసీతో అంగీకారం పొందాము. దాంతో మనం కాంట్రాక్టర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. 1 నవంబర్ నుంచి కాంట్రాక్టర్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాడు. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన జిహెచ్ఎంసీకి, తర్వాత ఈ పుర ప్రముఖులు అందరూ మాకెంతో సహకరించారు. అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జిహెచ్ఎంసీకి తెలియపరుస్తూ, తర్వాత కాంట్రాక్టర్తో కోఆర్డినేట్ చేస్తూ మీరు మంచిగా వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇటువంటి అవకాశం ఇచ్చిన మా జిహెచ్ఎంసీకి ఎంతో సంతోషం. థ్యాంక్ యూ. Students of Balaji Nagar, Kukatpalli, a very warm welcome here on the inauguration of the Freedom Park. So we at Gemini Edibles and Fats, makers of Freedom Oils, we are very proud of this CSR initiative, and we thank the GMC. There's so much of greenery here, open air gym, areas for children to play, a yoga deck, open amphitheater. So we really hope the residents of Balaji Nagar, Kukatpalli will make good use of the park. The senior citizens, the middle-aged, the younger people, the children, I'm sure they'll love this and their positive mindset. So best wishes to everybody, and thank you for supporting us in this CSR initiative. Thank you. వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మొదటగా మేము ఫ్రీడమ్ ఆయిల్ వారికి చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ 2.75 acres ల్యాండ్లో ఎప్పుడు కూడా చెత్త చెదారంతో ఉండేటటువంటి యొక్క పార్క్ని సుందరంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళు మొదటగా ఫ్రీడమ్ ఆయిల్ పార్క్ వారికి, ఫ్రీడమ్ ఆయిల్ కాలనీ వాసులందరం కూడా దాన్ని పరిరక్షించుకోవడంలో ముందుండాలి. అలాగే చిల్డ్రన్స్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్టు కానీ, అలాగే యోగా చేసుకోవడానికి కానీ, అలాగే మరి టాయిలెట్స్ కూడా ఏ పార్కులో లేనంత హైజీనిక్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మెయిన్ వాటర్ సప్లై కూడా ఫుల్గా ఉండడం వల్ల గ్రీనరీ కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఈ పార్క్ను సంరక్షించుకొని వాకింగ్కి, అలాగే ఇతర యాక్టివిటీస్ ఉపయోగించుకోవాలని చెప్పి కాలనీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. మళ్ళొక్కసారి జిహెచ్ఎంసీ వారికి, ఫ్రీడమ్ ఆయిల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ 1 and all. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని గాయత్రి కాలనీ అసోసియేషన్ సభ్యులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ లేఅవుట్ చేసినప్పుడు సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అప్పటి స్థానిక ఈవో దయానందకు, పటాన్చెరు ఎంపీడీఓకు, జిల్లా కలెక్టర్కు పార్కు స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్న విషయాన్ని ఫిర్యాదు చేయడం జరిగిందని, కొద్ది రోజులు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడని కబ్జాదారులు ఇటీవల కోర్టు కేసులు ఉన్నాయంటూ పార్కు స్థలంలో బోర్డులు పెట్టారని, స్థానిక మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పార్కు స్థలాన్ని కబ్జా కోరల నుండి విడిపించాలని కోరారు. నమస్కారం అండి. నేను కూడా ఈ గాయత్రి కాలనీలో ఒక ఇల్లు తీసుకున్నాను 2021లో. ఈ కాలనీ ఏర్పడింది 2006లో అయినప్పటికీ 2021 నుంచి ఎక్కువగా జనాలు కొనటం, ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అండ్ దాన్ని కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ విధంగా, అదేవిధంగా ఇక్కడ చాలా వెంచర్స్లో పార్క్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పార్క్ అనే ఒక సౌకర్యం కల్పించాలని చెప్పేసి గాయత్రి కాలనీ వెంచర్ వేసిన వాళ్ళటువంటి వెంచర్ డాక్యుమెంట్లో ఇలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇక్కడ 1500 వచ్చేసి 2006లో వేసిన వెంచర్ యొక్క బ్లూ ప్రింట్లో ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి పార్క్ని 2021-22 కాలంలో మాది అని చెప్పేసి కోర్టులో ఏదో స్టే చేశాము, మాకు స్టే వచ్చిందని చెప్పేసి ఏదో మాది అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేశారు. మేము వచ్చింది 2022లో కాబట్టి మాకంతగా ఈ పార్క్ ఏరియా గురించి వాటి గురించి ఐడియా లేకపోవడం వల్ల మేము ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ టైంలో.
కాకపోతే రీసెంట్గా మేము అన్ని ఎంక్వైరీ నుంచి మున్సిపాలిటీకి వెళ్ళింది, మున్సిపాలిటీలో హైడ్రా ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారు. సో మా పార్క్ అనేది క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇప్పటివరకు అనుకున్నాం. కానీ సడన్గా ఇష్యూ అనేది మాకు కొంచెం ఇబ్బెట్టుగా అనిపించింది. అంటే మేము చేసిందంతా వృధానా ఇప్పటి వరకు అని చెప్పేసి మాకు అనిపించింది. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎంపీపీ గారు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ, ఇప్పటివరకు ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్ళి ఉంది కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక ప్రెసిడెంట్ కానీ. నమస్కారం అండి, నేను కూడా ఈ గాయత్రి కాలనీలో ఒక ఇల్లు తీసుకున్నాను 2021లో. ఈ కాలనీ ఏర్పడింది 2006లో అయినప్పటికీ 2021 నుంచి ఎక్కువగా జనాలు కొనటం, ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అండ్ దాన్ని కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ విధంగా, అదేవిధంగా ఇక్కడ చాలా వెంచర్స్లో పార్క్స్ ఉండవు. కానీ ఇక్కడ పార్క్ అనే ఒక సౌకర్యం కల్పించాలని చెప్పేసి గాయత్రి కాలనీ వెంచర్ వేసిన వాళ్ళటువంటి వెంచర్ డాక్యుమెంట్లో ఇలా స్పష్టంగా సో మేము తర్వాత మేము వెంచర్ వేసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి పలు టైంలో వెళ్ళి మాట్లాడి కలిసి డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఈ పార్క్ మనది అని చెప్పేసి వాళ్ళు గిఫ్ట్ డీడ్ తీసి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2023లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ 2022లో ఏదో కేసు అయిపోయిందని చెప్పేసి రీసెంట్గా మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చేసి వాళ్ళు బోర్డు బాధి వెళ్ళిపోయారు. ఇది మా ఏరియా, దీన్ని ప్రాసిక్యూట్ చేయబడుతుంది అని చెప్పేసి బోర్డు మాది వెళ్ళిపోయారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్ళి ఉంది కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా కొంచెం ఒక వైపు దీన్ని ఒకసారి చూసి విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, మా పిల్లలు ఆడుకోవటానికి పార్క్ అనేది ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఒకసారి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు నరేష్ గౌడ్, గాయత్రి కాలనీ ప్రెసిడెంట్ని. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల్ ముత్తంగి గ్రామం గాయత్రి కాలనీలో 2007లో మా లేఅవుట్ అనేది ఏర్పడడం జరిగింది. దాని తర్వాత మేము ప్లాట్లు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఇల్లు ఇక్కడ జరిగింది. ఇక్కడ ఉన్న 100 కుటుంబాలు ఈ పార్కును ఆధారం చేసుకొని మేము ప్లాట్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 100 కుటుంబాలకి పార్కు లేకుండా అయిపోతుంది. ప్లస్ మా పిల్లలు ఎక్కడ ఆడుకోనికి ఉండదు, ఏమైనా కార్యక్రమాలు చేసుకొని కూడా వీలుండదు. ఈ విషయాన్ని మీరు లేఅవుట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి జీపీకి గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. తక్షణ స్థానిక లీడర్స్ కానీ, కలెక్టర్ గారు కానీ, తెల్లాపూర్ కమిషనర్ కానీ తక్షణమే స్పందించి మా పార్క్ స్థలాన్ని కాపాడవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కుల గణనపై అడ్డంకులు సృష్టించే విధంగా రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని మాట్లాడడంపై బీసీ సంఘం నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన వల్ల బీసీలకు జరిగే లబ్ధిపై బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో మహేశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహేశ్వరరెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా కుల గణన చేయించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణనకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. మరి పనిచేయడమే కాకుండా వాళ్ళ పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు మహేశ్వర్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బషీర్బాగ్ చౌరాస్తాలో ఈరోజు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తుంటే బీజేపీ కొన్ని అడ్డంకులు వేసి మరి ఈ విధంగా చెడగొట్టాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నది. మేము ఈరోజు బీజేపీ మరి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో మీ చేతిలో ఉన్నటువంటి జనగణనలో కులగణన చేర్చండి. అది చేత కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన అడ్డుకోవడం మరి ఎంతవరకు సబబు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే
జనగాల కులగణన చేర్చి దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కులగణనకు అడ్డంకిగా కులగణనకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారో మీ రాజకీయ పార్టీలను బొంద పెడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సాఫీగా జరగడానికి ఇప్పటికైనా బీజేపీ ఫ్లోర్ లీడర్ కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ తెలంగాణలో జరుగుతున్న కులగణనకు మరి సపోర్ట్ గా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అధ్యక్షుడు ఏదైతే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈరోజు ఏవత్ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీ కులగణన మంచిగా జరుగుతుంది, బీసీ కులగణన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా బీసీలకు రావాల్సిన వాటా ఎక్కడ వస్తుందో, బీసీలు ఎక్కడ ముందుకు పోతారో అని చెప్పి కుట్రపూరితంగా ఈరోజు ఏదైతే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉండో మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహేశ్వర్ రెడ్డికి బుద్ధి ఉంటే, మహేశ్వర్ రెడ్డికి సిగ్గుంటే నువ్వు అసలు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎట్లా అయినావు? బీజేపీ ఫ్లోర్ లీడర్ నిజంగా మీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు కదా, బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు కనీసం ఒక బీసీ ఫ్లోర్ లీడర్ కూడా పెట్టేదా? రాయసింగ్ ఉన్న నీకన్నా ముందు సీనియర్ శాసనసభ్యులు వాళ్ళకి ఇవ్వాలి కదా. అడ్డదారిగా నువ్వు పెత్తనం మేము వ్యతిరేకమా లేదా అనుకూలమా కూడా ఇవ్వలేదు. ఈ రోజు మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలను మేము ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దేశ నాయకత్వం మాట్లాడిస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు బుద్ధి లేదు. మొన్ననే మీకు బీసీ కులగణన ఆ రోజు రాజ్నాథ్ సింగ్ చేస్తున్నప్పుడు అధికారంకి వచ్చినాక ఈ మూడు టర్ములు అధికారానికి వచ్చినా మీరు చేయలేనందుకు మన కర్ర కాల్చి వాత పెట్టారు మీకు దేశమంతా. అట్లయినా కానీ బీసీ వ్యతిరేక ధోరణి మీరు వ్యవహరిస్తారు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారిని లేదా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారిని లేదా బీజేపీలో ఉన్న బీసీలు కూడా ఖచ్చితంగా ఈటల రాజేంద్ర అన్న కావచ్చు లేదా అనేక మంది బీసీలు కూడా దీనిపైన పాయల శంకర్ అన్న కావచ్చు మీరు ఖచ్చితంగా స్పందించాలి. మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలను మీరు ఖండించాలి. నిజంగా నరేంద్ర మోడీ గారు బీసీ అయితే, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నడ్డా గారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మహేశ్వర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలి. బీసీల మనోభావాలు దెబ్బతీస్తూ ఈరోజు బీసీలకు రావాల్సిన అన్యాయంగా మాట్లాడినందుకు మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజీనామా చేసి దమ్ముంటే మహేశ్వర్ రెడ్డి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మహేశ్వర్ రెడ్డి యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా మేము ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తాను ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ కులగణన కానీ విమర్శిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ నాయకుడు మాట్లాడినా మేము కులగణన వ్యతిరేకులుగా వాళ్ళను ఖచ్చితంగా ముద్ర వేస్తాం. కులగణన వ్యతిరేకులుగా వాళ్ళని ఖచ్చితంగా గాడిదల పైన ఊరేగించే పద్ధతి కూడా మేము చేస్తామని చెప్పి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమూద్ కాలనీలో శేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. మామ చనిపోవటంతో శేఖర్ కుటుంబం అత్తతో కలిసి ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదను చూసుకొని అత్తకు మందు తాగించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. ఈ సంఘటన జరిగి 3 రోజుల తర్వాత మీడియాతో పాటు బాలాపూర్ పోలీసులకు తెలవటంతో జరిగిన ఘటనపై ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఒక మహమూద్ కాలనీ నుంచి ఒక 40 years లేడీని వాళ్ళ అల్లుడు షాకీర్ అనే అతను రేప్ చేసిండని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద కేసు బుక్ చేశాము. కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడు. పట్టకోగానే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బాధితులకు సక్రమైన న్యాయం జరిగేటట్టు మా వంతు ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని రాయితీపై చేప పిల్లల పంపిణీ. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పుస్తే మెట్టలు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. మానవత్వాన్ని చాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ప్రశంసలు. ముత్తంగి గాయత్రి కాలనీలో పార్కు స్థలం కబ్జాకు యత్నం. ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రి కాలనీ వాసులు. కులగణనపై అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్న బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.